గైస్ నమస్తే. ఇవాళ డే 2 ఇన్ జార్జియా. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ డే టూర్ అనమాట. కకేటి విలేజ్కి అండ్ షిగ్నాగి విలేజ్కి డే టూరు. బేసిక్గా జార్జియా అనేది వైన్స్కి చాలా ఫేమస్. ఇక్కడ ఒక ఇక్కడ వైన్స్ని డిఫరెంట్గా బ్రూ చేస్తారు. సో ఈ సిగ్నాగి అండ్ ఈ కకేటి విలేజెస్లో జార్జియన్ వైన్, ఇంకా జార్జియాన్ది ఒక ట్రెడిషనల్ డ్రింక్ ఉంటుంది. నాకు దాని పేరు యాక్చువల్లీ గుర్తు రావట్లేదు, నేను స్క్రీన్ పైన ఇస్తాను. సో అవి టేస్టింగ్ అండ్ అవి ఎలా బ్రూ చేస్తారు అనేది ఇవాళ డే టూర్లో మనకి మొత్తం చూపిస్తారు. సో ఈ ప్యాకేజ్ నేను ఇక్కడ ఆన్లైన్లోనే బుక్ చేశాము. ఈ డే టూర్ అనేది మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో మాకు ఆర్చర్డ్ పార్క్ అని చెప్పేసి ఒక పికప్ పాయింట్కి రమ్మన్నారు. సో అక్కడ నుంచి వీళ్ళ వెహికల్స్లో పిక్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో పర్ ట్రిప్లో మనకి 12 to 15 people ఉంటారు. ఇదే అన్నమాట వెహికల్ ఫర్ ద డే. ఈ రోజు డే ట్రిప్ లో మన ఫస్ట్ స్టాప్ అనేది సిగ్నాగి విలేజ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఆపారు పక్కకి. ఇక్కడ నుంచి విలేజ్ వ్యూ పాయింట్ మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూసుకొని తర్వాత నెక్స్ట్ స్టాప్ విలేజ్ లోపలికి వెళ్ళి వాకింగ్ టూర్ అనమాట. సో అది ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి జిప్ లైన్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అది విలేజ్ లోపలికి వెళ్తుంది. పిక్చర్స్ దిగొచ్చు, జిప్ లైన్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దిస్ సో విలేజ్ ఫర్ వాకింగ్. మనము జిప్ లైన్ చేస్తే కిందకెళ్ళి కూడా మనల్ని పిక్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం జిప్ లైన్ చేస్తాం కదా, ఎక్కడికైతే వెళ్ళి దిగుతామో మన వెహికల్ అక్కడికే వస్తుంది మళ్ళీ. విలేజ్ లోపల ఇందాక సిగ్నాగి వ్యూ పాయింట్ చూసాం కదా. సో ఇప్పుడు సిగ్నాగి విలేజ్ కి వచ్చాము. ఇవాళ ఫస్ట్ యాక్టివిటీ ఈ సిగ్నాగి విలేజ్ వాకింగ్ టూర్. ఇది వన్ ఆఫ్ ది ఏన్షియంట్ విలేజెస్ అన్నమాట జార్జియాలో. సో దీన్ని 2007లో రీస్టోర్ చేశారు. ఇదే సిగ్నాగి విలేజ్. సో దీన్ని సిటీ ఆఫ్ లవ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక అతను జియా అంట అతని పేరు. సో అతను తన హౌస్ అమ్మేసి ఒక 1 million ఫ్లవర్స్ తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి ప్రపోజ్ చేస్తే తను నో చెప్పింది. సో తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఒక చిన్న రూమ్లో ఉండిపోయాడంట అతను. సో అతనికి గుర్తుగానే దీన్ని సిటీ ఆఫ్ లవ్ అని అంటారు. అండ్ ఈ విలేజ్ పాపులేషన్ వచ్చి జస్ట్ 2000 people. షిగ్నాగి టౌన్ వాకింగ్ టూర్ లో భాగంగానే మనల్ని ఇక్కడ ఈ ప్లేస్ కి తీసుకొస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వైన్ సెల్లార్. ఇక్కడే మనకి వైన్ టెస్టింగ్ యాక్టివిటీ. అండ్ ఇది రెస్టారెంట్. ఇక్కడ మనము లంచ్ చేసుకోవాలి. సో ఈ ప్యాకేజ్ లో లంచ్ అనేది నాట్ ఇంక్లూడెడ్. మనకు కావాల్సింది ఆర్డర్ చేసుకొని మనం పే చేసుకోవచ్చు. ఇది వైన్ సెల్లార్. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వైన్ యార్డ్ టెస్టింగ్ కి వెళ్తున్నాము. జార్జియాలో అంట మనకి అరౌండ్ 500 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ని వీళ్ళు హార్వెస్ట్ చేస్తారు. సో ఆ గ్రేప్స్ తోటే వీళ్ళ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్, వైన్ హార్వెస్ట్ అంతా కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్వంచ్ కావా అనే ఒక వైన్ ఉంది. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ వైన్ ఆఫ్ జార్జియా. ఎందుకంటే ఆ గ్రేప్ కి అంత డిమాండ్ ఉందన్నమాట. సో ఆ వైన్ హార్వెస్ట్ చేసే గ్రేప్స్ కి అంత డిమాండ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గ్రేప్స్ క్వంచ్ కావా వైన్ ఏదైతే ఉందో అది హార్వెస్ట్ చేసే ఏరియా అనేది జార్జియాలో చాలా
తక్కువ అన్నమాట. అంటే ఐ మీన్ అది అన్ని చోట్ల హార్వెస్ట్ చేయలేము ఆ గ్రేప్ ని. సో దానికి ఉన్న డిమాండ్ కి, ఆ క్వాలిటీ ఆఫ్ టేస్ట్ కి ఆ క్వంచ్ కావా వైన్ అనేది చాలా కాస్ట్లీ. జార్జియాలో మనకి చాలా టైప్స్ ఆఫ్ వైన్స్ ఉన్నాయి. కాకపోతే మోస్ట్ పాపులర్ ఏంటి అంటే ఆంబర్ వైన్, క్వెంచ్ కావా, కిసి, ఈ 3 వైన్స్ అనేవి చాలా ఫేమస్. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆంబర్ వైన్ అనేది తాగుతారు. ఇది డ్రై వైన్. సో ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా కూడా ఈ ఆంబర్ వైన్ అనేది బాగా ప్రిఫర్ చేస్తారంట జార్జియన్ పీపుల్. సో వీళ్ళకి ఎవ్రీ ఫెస్టివల్ కి ఈ వైన్ అనేది చాలా కామన్. ఇంకొకటి ఏంటంటే ఈ వైన్ ప్రిపేర్ చేసిన తర్వాత మిగిలిన గ్రేప్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, దాంతోని వీళ్ళు ఇంకొక డ్రింక్ కూడా ప్రిపేర్ చేస్తారు. దాన్ని చాచా అంటారు అనమాట. మనకి ఇక్కడ ఒక 5 టైప్స్ ఆఫ్ వైన్స్ అనేవి టేస్టింగ్ కి ఇస్తారు. మనకు ఆ వైన్స్ నచ్చితే ఇక్కడ మనము పర్చేస్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పర్చేస్ చేయటం కన్నా టిబ్లెసీ దగ్గర పర్చేస్ చేసింది బెటర్, బికాస్ ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది. వైన్ టేస్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిగ్నాగి ఫోర్ట్. సో ఈ సిగ్నాగి విలేజ్ లో ఇదే లాస్ట్ యాక్టివిటీ అన్నమాట. సిగ్నాగి వైన్యార్డ్ టూర్ కంప్లీట్ చేసుకొని అక్కడే లంచ్ కూడా చేసుకొని డే టూర్ లో నెక్స్ట్ ప్లేస్ కి అయితే వచ్చాము. సో ఈ ప్లేస్ పేరు సెయింట్ నీనోస్ క్యాథెడ్రల్. ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకి డే టూర్ లో ఇంక్లూడెడ్. ఇవన్నీ కూడా గైడెడ్ టూర్స్. సో ఈ సెయింట్ నీనోస్ క్యాథెడ్రల్ ఎక్స్ప్లోర్ చేయడానికి 40 minutes టైమ్. క్యాథడ్రల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఇదొక కుకింగ్ క్లాస్ అన్నమాట. సో జార్జియాలో ఒక ఫేమస్ స్నాక్ ఉంది వీళ్ళకి, దాని పేరు చూచ్కేలా. సో ఈ చూచ్కేలాకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న పిట్ స్టాప్. ఇక్కడ ఏంటంటే ఈ చిన్న బేకరీ కనిపిస్తుంది కదా, ఇది ఓల్డ్ బేకరీ అంట. అంటే ఇక్కడ బ్రెడ్ ని బేక్ చేస్తారు మెయిన్ గా వీళ్ళు. సో ఈ బ్రెడ్ కూడా ఎలా అంటే ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ బేకింగ్, అవెన్ లో కాకుండా వీళ్ళు ఆ క్లే పాట్ లో బ్రెడ్ ని బేక్ చేస్తారు. సో మనకు అది ఎలా బేక్ చేస్తారు అనేది చెప్పి బ్రెడ్ ఇక్కడ టేస్ట్ చేయడానికి ఇచ్చారు. సో ఇప్పుడే ఈ చూచ్కెలా పాయింట్ దగ్గరకు అయితే రీచ్ అయ్యాము.
సో ఈ చూచికేలా ఏంటి అంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మెయిన్ గా వాల్నట్స్. ఆ వాల్నట్స్ తోని వీళ్ళు ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తారనమాట. అది దాని పేరు చూచికేలా. ఇది జార్జియాలో చాలా ఫేమస్. సో ఇప్పుడు ఆ చూచికేలా ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పి మనతో కూడా ప్రిపేర్ చేపిస్తారు. ఆ చర్చ్కి వెళ్ళి మేకింగ్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద డేకి వచ్చాము. అదే క్రానికల్స్ ఆఫ్ జార్జియా. సో ఈ క్రానికల్స్ ఆఫ్ జార్జియా అనేది ఒక మాన్యుమెంట్. ఇదే అన్నమాట క్రానికల్స్ ఆఫ్ జార్జియా. సో ఇవాళ డే 2 యాక్టివిటీ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు టైమ్ 7 అవుతుంది. చూసారు కదా, 7 అవుతున్నా ఇంకా లైట్ ఉంది. సో ఇక్కడ సన్సెట్ 7:30 to 7:45 మధ్యలో అవుతుంది. సో మార్నింగ్ ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అదే పాయింట్ లో డ్రాప్ చేశారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హోటల్. అసలు 7 అవుతున్నట్టుగా అనిపిస్తుందా ఎక్కడన్నా? సో అదే అన్నమాట ఉపేరా హౌస్. అక్కడే మార్నింగ్ పికప్ చేసుకుంది. సో నౌ గోయింగ్ బ్యాక్ టు హోటల్. రిలాక్స్ అయ్యి ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇప్పుడే బోల్ట్ టాక్సీ బుక్ చేశాను. వెయిటింగ్. ఇది ఏంటంటే ఇది సబ్వే. సో మనకి ఇప్పుడు ఇలా రోడ్ క్రాస్ చేయడానికి ఈ సబ్వే నుంచి వెళ్ళి క్రాస్ చేయొచ్చు. పేరా హౌస్ నుంచి ఇప్పుడు హోటల్ కి వెళ్ళడానికి బోల్ట్ బుక్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది సబ్వే. సో రోడ్ క్రాస్ చేయడానికి చాలా మంది త్రూ సబ్వేసే వెళ్తారు. నాకు ఇక్కడ ఇంకొకటి బాగా నచ్చిందబ్బా. ఏంటంటే మనము రోడ్ క్రాస్ చేస్తుంటే మంచిగా వాళ్ళు వెహికల్స్ అన్ని ఆపుతున్నారు అనమాట. జీబ్రా క్రాసింగ్ పై నుంచి క్రాస్ చేస్తుంటే వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. రోడ్ సెన్స్, రోడ్ రూల్స్ అనేవి చాలా బాగా వీళ్ళు ఫాలో అవుతున్నారు. హలో అగైన్ గైస్. సో ఇప్పుడే రూమ్ కి వచ్చాను.
7:20 అవుతుంది టైమ్. కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి యూరోపియన్ స్క్వేర్ కి వెళ్దామని. అక్కడ చూసారు కదా నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. సో అక్కడికే వెళ్ళి అక్కడే ఏదన్నా డిన్నర్ అలా చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి వద్దామని చెప్పి. సో యాక్చువల్ గా రేపు మాకు ఒక వేరే ప్లాన్ ఉండే అన్నమాట. కాకపోతే ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని మేము వేరే ప్లేస్ యాడ్ చేసుకున్నాము రేపటి ఐటినరీలో. ఆ ప్లేస్ ఏంటి, రేపు ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను రేపటి వ్లాగ్ లో మీకు క్లియర్ గా చెప్తాను. అయితే మేము ఫస్ట్ అనుకున్న ప్లేస్ ఏంటి, అది ఎందుకు క్యాన్సిల్ చేసాము అనేది ఇప్పుడు చెప్తాను. మేము రేపు యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం వెళ్లాల్సిన ప్లేస్ బాతుమి అని ఇంకొక సిటీ. ఇప్పుడు జార్జియాలో టిబ్లిజీ అనేది క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ. సో సెకండ్ లార్జెస్ట్ సిటీ వచ్చేసి బాతుమి. యాక్చువల్లీ టిబ్లిజీ నుంచి బాతుమికి వెళ్ళాలి అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో త్రూ ట్రైన్ వెళ్ళాలి. ఆ ట్రైన్ జర్నీ 1 way 5 hours పడుతుంది అనమాట. సో ముందుగానే బుక్ చేసుకోవాలి ట్రైన్ టికెట్స్. మేము యాక్చువల్లీ బుక్ కూడా చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ ని. సో ఆ ట్రైన్ జర్నీ అనేది 5 hours పడుతుంది టిబ్లిజీ నుంచి బాతుమికి. మళ్ళీ బ్యాక్ కూడా బై ట్రైన్ ఆర్ బై బస్ రావాలి. సో మళ్ళీ సేమ్ అంతే 5 hours పడుతుంది. సో అప్ అండ్ డౌన్ మనకి 10 hours పడుతుంది అనమాట బాతుమి జర్నీ. సో మేము బాతుమి డ్రాప్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ మనకి 10 hours జర్నీ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి 1 day. సో 1 day మనము 10 hours ఎఫర్ట్ పెట్టి జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ చూసే ప్లేసెస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా అని ఇవాల్యుయేట్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. సో బాతుమిలో మెయిన్ గా మనకి సీ షోర్ ఉంది. సో బ్లాక్ సీ ఉంటుంది అనమాట. ఇదిగా హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట ఆ బాతుమి బోలివర్డ్ అనేది. సో అదొకటి. రెండోది ఏంటంటే బాతుమిలో క్యాసినోస్ ఉన్నాయి. సో ఎవరైనా క్యాసినోస్ ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అనుకుంటే బాతుమికి వెళ్ళొచ్చు. ఇంకొకటి అక్కడ ఒకటి స్టాచ్యూ ఆఫ్ లవ్ అని ఉంటుంది అనమాట. ఆ స్టాచ్యూ ఆఫ్ లవ్ అనేది ఎవ్రీ 10 minutes కి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే 2 స్టాచ్యూస్ ఉంటాయి. ఆ 2 స్టాచ్యూస్ అనేవి దగ్గరకు వచ్చి ఇట్లా కలిసిపోతాయి అనమాట రెండు. సేమ్ టైమ్ కొద్దిగా నైట్ లైఫ్ అనేది మనము ఇప్పుడు టిబ్లిసీలో యూరోపియన్ స్క్వేర్ దగ్గర నైట్ లైఫ్ ఎలా అయితే ఉందో బాతుమిలో కూడా అలాగే నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇవి తప్పించి బాతుమిలో పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేవు. ఇక్కడ లోకల్ పీపుల్ ని కూడా కనుక్కుంటే జస్ట్ మీరు బ్లాక్ సీ చూడాలనుకుంటే, క్యాసినోస్ ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. అదర్వైజ్ ఇట్స్ అ బోరింగ్ ప్లేస్ అని చాలా మంది చెప్తున్నారు. టిబ్లిసీ యూరోపియన్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దగ్గర ఒక 6-7 టూర్ ఆపరేటర్స్ తో మాట్లాడటము, అక్కడ లోకల్ పీపుల్ తోని ప్లస్ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు. బాతుమి అనేది కొంచెం బోరింగ్ ప్లేస్. సో అంత మీ దగ్గర ఎక్స్ట్రా టైం ఉండి మీకు లీజర్ గా ఉంటే మీరు విజిట్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ పవర్ ప్యాక్ షెడ్యూల్ మీద ఉంటే మాత్రము మీరు వేరే ప్లేసెస్ ఇంకా మంచిగా ఉన్నాయి అవి యాడ్ చేసుకోవచ్చు అన్నారు అనమాట. సో మేము కూడా కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఈ ప్లేసెస్ అన్ని చూసిన తర్వాత అనిపించింది, సో బాతుమి కన్నా ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి అవి ప్రయారిటైజ్ చేసుకుందాము అని చెప్పి మేము బాతుమిని డ్రాప్ చేసుకున్నాము. సో ఇంకా ఇప్పుడు ట్రైన్ టికెట్స్ అనేవి ఇంకా క్యాన్సిల్ చేయలేదు, ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. సో బాతుమి ప్లేస్ లో రేపు ఇంకొక ట్రిప్ మేము యాడ్ చేసుకున్నాము, డే టూర్. సో ఆ డే టూర్ అనేది యాక్చువల్ గా జార్జియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే టూర్ అనమాట రేపు వెళ్ళేది. ఆ ప్లేస్ ఏంటి, ఆ డే టూర్ ఏంటి అనేది నేను రేపటి వ్లాగ్ లోనే మీకు డీటెయిల్డ్ గా నేను చెప్తాను. ఒకవేళ మీకు కనుక ఎక్స్ట్రా టైం ఉండి జార్జియా మొత్తంలో లీజర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటే బాతుమి పెట్టుకోండి. లేదు మీకు 4 days 5 days షెడ్యూల్ పెట్టుకొని వస్తే నేను బాతుమిని లాస్ట్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఈ ఓల్డ్ సిటీలో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే అంబియన్స్ బాగా అనిపించింది. అండ్ మంచి టిబ్లిసీ స్క్వేర్ వ్యూ కూడా కనిపిస్తుంది, యూరోప్ స్క్వేర్ వ్యూ. సో అందుకే రెస్టారెంట్ అండ్ ప్రాపర్ జార్జియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో ట్రై చేద్దామని చెప్పేసి ఈ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇది వన్ ఆఫ్ ది జార్జియాస్ ఫేమస్ డిషెస్ లో ఒకటి. ఇది పకాలి అంటారు. సో ఇది అసార్టెడ్ పకాలి, పెప్పర్ పకాలి, ఇది స్పినాచ్ పకాలి అండ్ ఇది ఎగ్ ప్లాంట్ పకాలి. సో కంప్లీట్ వెజిటేరియన్ ఇది.
సో అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ వాండర్ విత్ లక్ష్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.